తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది? విపక్షాల విమర్శలకు ఏం సమాధానం చెప్తుంది? మనతో మాట్లాడేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మంత్రి గారు చెప్పండి, ఏంటి మీరు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు? ప్రజల అంచనాలను మీరు చేరుకున్నామనుకుంటున్నారా? మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? ఏబిఎన్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఇవాళకి కరెక్ట్గా 1 సంవత్సరం పూర్తయింది. అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు నాడు కేబినెట్ మంత్రులుగా మేము ప్రమాణ స్వీకారం చేశాం. ఇవాళ 6వ తారీఖు కాబట్టి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నికలకు ముందు ఏవైతే మా నాయకులు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఎన్నికల తర్వాత ఏవైతే చెప్పని వాగ్దానాలు కూడా కొన్ని ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నికలప్పుడు మాకున్న లెక్క అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వం అనేక వేదికల మీద రాష్ట్ర అప్పు 3 లక్షల కోట్లు అని చెప్పేది. అనేక పర్యాయాలు ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఉన్న బట్టి గారు అనేక సార్లు అడిగినా అప్పు కేవలం 3 లక్షల కోట్లనే చెప్పేది. మాకున్న ఆర్థిక నిపుణుల సూచనల మేరకు ఆలోచనల మేరకు మేము మా ఎన్నికలో మేనిఫెస్టోలో ఇదిగో దీనికింత 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 ఇది ఎట్లా ఇస్తామని మేము వాగ్దానం చేసిన మాట నిజం. ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇన్డెప్త్గా స్టడీ చేస్తే రాష్ట్ర అప్పులు 7,19,000 కోట్లు ఉన్నాయి. అంటే ఆనాటి పెద్దలు చేసిన అప్పులకి ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నెల అసలు ప్లస్ మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అయినా కూడా ఇప్పుడు ఏదో ఎన్నికలు ఉన్నాయనో ఎన్నికల కోసమనో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని మొదటి 9-10 నెలల్లో ఎగ్జాక్ట్లీ 27 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు 25,65,00,000 మంది రైతన్నలకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఉరేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొడగొట్టి ఒరేసిన రైతన్నకి ప్రతి క్వింటాలకి 500 రూపాయలు సన్నొడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి కాటా పెట్టిన 3 రోజుల్లోనే 1 కేజీ కూడా తరుగు లేకుండా కాటా పెట్టుకొని 3 రోజుల్లో మద్దతు ధర ప్లస్ బోనస్ వారి అకౌంట్లో వేస్తున్న ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు విద్యా వ్యవస్థని కుప్పగొలిస్తే ఆనాటి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న స్కూల్స్ అన్నిటికీ మౌలిక వసతుల కోసం 637 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల రోజుల్లోనే ఇచ్చి వాటి మౌలిక వసతులని రిపేర్ చేయించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఏదైతే గొప్పలు చెప్పుకుంటూ రెసిడెన్షియల్ హాస్టల్స్ అని చెప్పి ఫామ్ హౌజుల్లో లాగా కాకుండా కోళ్ల ఫారాలలో రైస్ మిల్లులలో రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతుంటే ఈనాడు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లలో బదులు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేసి సుమారు 25 ఎకరాలలో ప్రతి స్కూల్కి 125 నుంచి 150 కోట్లు కేటాయించి ప్రతి స్కూల్లో కులాలకు అతీతంగా సుమారు 3,000 మంది పిల్లలు ఉండే విధంగా అన్ని వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ప్రైవేటు యాజమాన్యాలకు ధీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ని 5,000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు చేపట్టింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా గతంలో
నెలగా 5 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఇస్తే పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం ఇందిరమ్మ రాజ్యం మన రాజ్యంలో 10 లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం చేస్తుంది. అంతేకాదు పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ మొద్దు ఇందిరమ్మ ప్రభుత్వంలో మీరందరూ తీసుకుంటున్నారు. అదే రకంగా 1,25,000 మంది 1,25,000 మంది 1,25,00,000 మంది సుమారు 4,000 కోట్ల రూపాయల విలువ చేసే బస్సు ఛార్జీలు ఆడబిడ్డలకి ఉచితంగా ఈ ప్రభుత్వం ఈనాడిచ్చింది. అంతేకాదు 2014 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడున్న తెలంగాణ రాష్ట్రంలో 25,35,000 ఇళ్ళు కట్టిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వానిది. తరువాత 2014 నుంచి ఇందిరమ్మ రాజ్యం వచ్చే 2023 చివరి వరకు ఆనాటి ప్రభుత్వం కట్టిన ఇల్లు ఎంతయ్యా అంటే పిలిచిన టెండర్లు 1,52,000 ఇళ్ళు 52,000 ఇళ్ళు నిర్మించినవి కేవలం 98,000 అని చెప్పారు. కానీ పూర్తయినవి 68,000, అసంపూర్తిగా మిగిలినవి 30,000 చిల్లరు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ 30,000 ఇళ్ళు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదిక మీద పేదవాడికి ఇస్తున్నాం. ఈ 68,000 ఆనాడు పేదవాళ్ళకి సగం మదికిస్తే మిగిలిన వారి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఇచ్చిన మాట నిజం. దానికి భిన్నంగా ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. మొదట విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా యాప్ కూడా లాంచ్ చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లు 400 చదరపు అడుగులు తగ్గకుండా ఇళ్ల స్థలము ఉన్నవారికి మొదట విడత ఇస్తున్నాం. ఎవరైనా ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవాళ్ళు ఈ 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇల్లు కట్టుకున్న ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అదే రకంగా ప్రతి ఇంట్లో ఒక కిచెను, ఒక టాయిలెట్ కూడా ఉండాలి అనేది కోరుకుంటున్నాం. దీంతో పాటు ఆనాడు 2023 నవంబర్ ఎన్నికల కంటే 2 నెలల ముందు ఆనాటి ప్రభుత్వం గృహజ్యోతి కార్యక్రమం ద్వారా ఏదైతే 4 లక్షల ఇళ్ళు ఇస్తున్నామని తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసే జీవో ఇచ్చి ప్రతి ఇంటికి 3 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పిన దానికి అమాయకులైన ప్రజలు ఎవరైతే ఇళ్ళు మొదలు పెట్టుకున్నారో అర్హులైన వారుంటే అర్హులైన వాళ్ళకి ఈ ఇందిరమ్మ స్కీమును కూడా వర్తింప చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినట్టు చేస్తాము కూడా. అంతేకాదు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాడు వ్యవసాయ శాఖని భ్రష్టు పట్టించారు, అనేక శాఖల్ని భ్రష్టు పట్టించారు. వారి స్వార్థం కోసం వాటిని చేశారు. ఆ భ్రష్టు పట్టిన ప్రతి వ్యవస్థని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గాడిన పెడుతున్నాం. తప్పకుండా సంవత్సరం క్రితం తెలంగాణ ప్రజలు ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈ సంవత్సరంలో మీకు ఏ రకంగా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చామో రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇచ్చిన ప్రతి మాటని ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టి ఇచ్చిన ప్రతి మాటని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి ఇంటికి చేర్చే బాధ్యత మన ప్రభుత్వాందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. మీరు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని చేశామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు.
ఇప్పుడు అన్నీ కూడా డబుల్ స్టాండర్డ్తో ప్రభుత్వం వెళ్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్తో మాటలు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అటు నిరుద్యోగుల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది, అన్ని వర్గాల్ని మోసం చేసింది, అలాగానే హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందనేటువంటి విమర్శలు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఆందోళన కూడా చేస్తున్నారు. మీరు సంబరాలు చేస్తే వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కేవలం అధికార దహంతో అలా మాట్లాడుతున్నారే తప్ప వారు 10 సంవత్సరాలు పరిపాలించిన టైంలో 10,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇవ్వాల. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా సంవత్సరం గడవక ముందే 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. టీఎస్పీఎస్సి ఆ 10 సంవత్సరాలలో ఏదైనా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఆ పేపర్లో బస్ స్టాండ్లో బఠానీల్లాగా జిరాక్స్ సెంటర్లో దొరికాయి. కానీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సిని ప్రక్షాళన చేసి నిస్వార్థంగా ఏదైతే క్వాలిఫై అయ్యే టీంని సెలెక్ట్ చేసి ఎక్కడా చిన్న తప్పు జరగకుండా పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. సిగ్గుండాల. రైతన్నలను మోసం చేసింది మీరా మేమా? మీరు 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చేటప్పుడు మీ మేనిఫెస్టోలో రైతన్నలకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు ₹1,00,000 రుణమాఫీ ఎప్పుడు చేసేవాళ్ళయ్యా? ఎన్నికలు, జనరల్ ఎన్నికలు మళ్ళీ 3 నెలల్లో 6 నెలల్లో ఉండయనంగా మీరు ఆ ఎన్నికల ముందు అరాకొర రైతన్నలకు రుణమాఫీ చేసేది. మీరు చేసే రుణమాఫీ వల్ల మీరు నిజంగా రుణమాఫీ చేస్తారని కట్టగలిగే రైతు కూడా కట్టని కారణం చేత ఆ వడ్డీ ఏదైతే పేరుకుపోయిందో మీరు చేసే రుణమాఫీకి సరిపోయేది. 2 పర్యాయాలు కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో సంపదను కూడగడితే ఆ కూడగట్టిన సంపదలో భాగమైన ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టి అమ్మి ఆ సంపదని రైతన్నలకు పంచామని చెప్పుకోవడానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒరేస్తే ఉరని చెప్పిన సంస్కృతి ఉన్న మీరు మీ ఫామ్ హౌస్లో 250 ఎకరాలు ఒరేసి మార్కెట్ వాల్యూ కంటే 100% ఆ వడ్లు అమ్ముకొని హ్యాపీగా ఉన్న మీరు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొడగొట్టి ఒరేసుకోండి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తరకా తీసేయకుండా తరుగు తీసేయకుండా ప్రతి గింజని కొంటూ క్వింటాల్కి 500 చొప్పున బోనస్ని సన్నవడ్లకి ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అయితే రైతును మోసం చేసిందంటానికి ఎలా మీకు నోరొచ్చింది? రైతులని అనేక పర్యాయాలు, అది మల్లన్న సాగర్ కావచ్చు, ఖమ్మంలోని మిర్చి రైతులు కావచ్చు, లేకుంటే అనేక ప్రాజెక్టుల కోసం భూసేకరణప్పుడు రైతుల్ని మీరు జైల్లో పెట్టిన సందర్భాలు మర్చిపోయాయా? మీరా రైతుల మీద వల్లమాలిన ప్రేమ ఈనాడు వలకపోసేది, మాట్లాడేది? ఓకే, ఈ ఏడాది పాలనలో ప్రభుత్వంలో చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది ఇద్దరిని. ఒకటి సీఎం రేవంత్ రెడ్డిని, 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. వ్యక్తిగతంగా మీ విషయానికి వస్తే మీరు జైలుకు వెళ్ళడం ఖాయమని సిద్ధంగా ఉండాలని పదే మీకు వార్నింగ్ ఇస్తున్నారు. 2 అదాని కాళ్ళు మొక్కారు జైలుకు వెళ్లకుండా అనేటువంటి ఒక విమర్శను పదే చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు అదానికి మీకు ఉన్నటువంటి ఒప్పందం ఏంటి? అంటే వారు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవడైతే బడా బాబులు ఉన్నారో వాళ్ళకుండే లాలూచులన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మాకు అంటగట్టాలని చూస్తున్నారు. ఉదాహరణకి ఈరేస్ కార్ల పంచాయతీ ఉంది, మీకు తెలుసు, అది చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ఏంది మీరు డొంకదారిన మీ అధికారానికి కాకపోయినా పేదోడు సొమ్ము ప్రభుత్వ సొమ్ముని మీరు విదేశ సంస్థలకి వారి కరెన్సీలో మీరు ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్ చేసిన కరెన్సీని ఆడ నుంచి మీ అకౌంట్కి అనఫీషియల్గా మీరు కొని ఆడ ఆస్తులు పెంచుకున్నది నిజం కదా? దానన్నిటినీ కప్పిపుచ్చటానికి మాట్లాడితే అదానీ కాళ్ళు పట్టుకున్నానంటాను. నేను అదానీ కాళ్ళు పట్టుకునేంత
చిన్న బుద్ధున్నోడిని కాదు గౌరవ మాజీ మంత్రివర్యులు. నేను కాళ్ళు పట్టుకున్నా, నా అమ్మ నాయని కాళ్ళు పట్టుకున్నా. తర్వాత నువ్వు పక్కన నుంచుంటే నీ మాటలు మీ నాయన మాటలు నమ్మి వేలాది మంది జనం సమక్షంలో మీ నాయన కాళ్ళు పట్టుకున్న తండ్రితో సమానులని నమ్మి కండ వేసి ఆ కండవని తడిబట్టలా మార్చి నా రాజకీయ జీవితాన్ని 5 సంవత్సరాలు గొంతు కోసి మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని అదాని కాళ్ళు పట్టుకున్నావు అని అంటుంది. కనీసం నోరెలా వచ్చింది మాట్లాడటానికి, ఒక నిందె మోపటానికి? కనీసం మీతో కలిసి ఉన్నప్పుడు నా స్వభావం ఏంటో తెలిసిన మీరు మాట్లాడటానికి కూడా నోరు రావటానికి ఒక అద్దు ఉండాలి. ఓకే, మీరు ఫార్ములా రేసు ప్రస్తావన తీసుకొచ్చారు, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇవన్నీ వ్యవహారాలని చెప్పి. ఆ విషయంలో వారు స్పందించారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా వారు అన్నారు. అంటే మీ దగ్గర ఆధారాలు లేవా, లేదంటే ఇవట్టి ఆరోపణలా? నేను సిఎల్లో ఉన్నాం, మా మీడియా మిత్రులు, నేను అక్కడ ఏదో మీడియా మిత్రులు అడిగితే రాజకీయ బాంబు పేలబోతుంది అన్న. సో దానికి ఆ గౌరవ మంత్రి గారు వారి తొత్తులందరూ కూడా బాంబుల మంత్రి గారు వారు టైటిల్ ఇచ్చుకుంటే వారు విజ్ఞతకే వదిలేస్తా. ఏదైతే అది ఈ రేస్ కారులు కానీ, లేకుంటే నిన్న మొన్న అంతకుముందు ఉన్న ఫోన్ ట్యాపులు చేసి, ఈ ఫోన్ ట్యాప్ వల్ల అనేక రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అయి దాంతో అనేక రకాలుగా లబ్ధి పొందిన విషయాల్లో కానీ, లేకుంటే అసెంబ్లీ సాక్షిగా వారి కోరిక మేరకు అది కరెంటు కొనుగోలులు కానీ, లేకుంటే కరెంటుకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఎక్స్పెండిచర్స్లో కానీ, లేకుంటే దేవాలయం లాంటి కాళేశ్వరం అని ఫ్రంట్ పోర్షన్లో చూపించి బ్యాక్ ఎండ్లో లక్షలాది కోట్లు కొల్లగొట్టే కాళేశ్వరం స్కీమ్ మీద ఎంక్వైరీ కానీ, లేకుంటే అదే కాళేశ్వరానికి సంబంధించిన పార్ట్ అయిన రంగనాయకుల సాగర్కి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి, తర్వాత నోటిఫికేషన్ని కొంత రద్దు చేసి ఆ రైతుల్ని భయభ్రాంతుల్ని చేసి దానికి సంబంధించిన ఆస్తుల్ని ఆనాటి మంత్రి గారు వారి కుటుంబ సభ్యుల పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకున్న సిస్టమ్ కానీ, వీటన్నిటినీ ఏదైతే కొన్ని వెలుగులోకి వచ్చాయి, కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అక్యూములేట్ అవుతుంటే వాటిని ఈ బాంబు పేలలేదు అనుకుంటూనే ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో, ఎప్పుడైతే నేను మాట్లాడానో అర్ధరాత్రి అడావుడిగా నిత్యము అంటగాగే కేంద్ర ప్రభుత్వంలో ఉండే 1, 2, 3ని పోయి కలిసి వారితో అంతర్గతంగా నేను కాళ్ళ మీద పడ్డారనే అంత పెద్ద మాట నేను మాట్లాడా. వారిని కలిసి వారితో ఉన్న ఒప్పందాలన్నీ సెటిరైట్ చేసుకొని ఈనాడు నిద్రపోని రాత్రులు గడుపుతూ, నేను సూట్ కేసు రెడీ చేసుకున్నా, నేను జిమ్కి ప్రిపేర్ అవుతున్నా, నేను బాడీ బిల్డప్ చేసుకొని వస్తా, నేను రెడీ జైలుకి అని ఆతృత పడాల్సినంత అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, నాకు కానీ, మా క్యాబినెట్ మంత్రులకు కానీ, మా కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ వ్యక్తినో ఇబ్బంది పెట్టాలని కానీ, ఇరుకును పెట్టాలని కానీ, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టాలని కానీ మాకెవరికీ లేదు. కానీ తప్పు చేస్తే, తప్పు చేసేవాడి నిజ నిర్ధారణ అయితే, తప్పు చేసావని నీ మనసు కనిపించి నీకు నువ్వు కంగారు పడి నేను ఆడికెళ్తా, ఈ జైలుకి వెళ్తా అని ఆతృత నువ్వు పడితే దానికి బాధ్యులు నేను కాదు. తప్పు చెయ్యకపోతే నువ్వెందుకు కంగారు పడి ఢిల్లీ పోతావు? ఇంకొక ఆయన ఎందుకు కంగారు పడి కోర్టుకు పోయి ఇది స్టే లాంటిది తెచ్చుకుంటాడు? కాబట్టి నిజ నిర్ధారణ జరుగుతుంది, తప్పకుండా జరిగినాయి, కొన్నిట్లో జరుగుతుంది కూడా మిగతాది. అప్పుడు
చర్యలు తప్పకుండా. ఓకే, ఇంకా ఇప్పుడు మీరు ఉత్సవాల సందర్భంగా చివరి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును సచివాలయంలో చేస్తున్నారు. దీనిపైన కూడా ఒక వివాదాన్ని రాజేస్తూ ఉన్నారు. ఏ తల్లి అయినా కానీ ఉన్నతంగా ఉండాలని చెప్పి బిడ్డలు కోరుకుంటారు, కానీ బీద తల్లి ఎందుకు అనేటువంటి విమర్శలు చేస్తూనే రేపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తామని, మీరు ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా తీసేస్తామనేటువంటి వార్నింగ్ని కేటీఆర్ ఇస్తూ ఉన్నారు. నిజంగా ఈ విగ్రహాల విషయంలో ఎందుకు ఈ వివాదం రాజుకుంటుంది? ప్రధానంగా ఆ మాటలోనే ఇంకా దొరతనపు పోకడ పోలే. దురదృష్టం. ఏంది నీ ప్రభుత్వం వచ్చేది ఏంది, నువ్వు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేది ఏంది, తెలంగాణ తల్లి విగ్రహం తీసేది ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏమి ఘనకార్యం చేసినా నీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది? పగటికల్ కనటంలో కూడా ఒక అద్దె ఉండాలి సార్. ఎందుకు వస్తుంది నీ ప్రభుత్వము? గుర్తుపెట్టుకో, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు అండగా ఉన్నంతకాలం, పేదోడు మనసులో మా ప్రభుత్వం ఉన్నంతకాలం ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా చెల్లదు. ఏ విగ్రహాలైతే నువ్వు మారుస్తావని వాగ్దానం చేస్తున్నావో అస్సలు ఆ విగ్రహాలు ఉండాల్సిన స్థలాల్లో ఉన్నాయి, ఉండాల్సిన స్వభావంలోనే ఉన్నాయి. ఒరిజినల్ అవి, మిగతా అన్ని ఆర్టిఫిషియల్ చేసింది మీరు. ఓకే, ఫైనల్గా చెప్పండి, ఇక ఈ రాబోయే 4 ఏళ్లలో ఇప్పుడు ఈ ఏడాది పాలన పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? ప్రజల్ని రీచ్ అయ్యామనుకుంటున్నారా? ఈ రాబోయేటువంటి 4 ఏళ్లలో ఏం చేయబోతున్నారు? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏబిఎన్ ఛానల్ ద్వారా ఒకటైతే చెప్పదలుచుకున్నాను. ఎన్నికల ముందు మేము వాగ్దానాలు చేసిన మాట నిజం, 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తానన్న మాట నిజం. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆర్థిక ఒడదొడుకుల్ని సరిదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులు కొన్నిటిని తీరుస్తూ ఊహించని అప్పుల్ని సక్రమార్గంలోకి తీసుకొస్తూ చేసిన తప్పుల్ని, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలనే దిశగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం పయనిస్తుంది. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ప్రతిపక్షాలు కాకి గోల పెట్టినా పేదవాడి కోసం, పేదవాడికి చేసే సహాయం కోసం మా చేతికి వెముక ఉండదు అని, ఈ రాబోయే 4 సంవత్సరాల్లో పేదవాడి పక్షపాతిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తూచా తప్పకుండా ఇచ్చిన హామీలని అన్నిటినీ పూర్తి చేస్తూ ఇవ్వని అనేక కార్యక్రమాలు చేపడుతూ సంవత్సరం క్రితం తెలంగాణ ప్రజల మనసులో ఏ రకంగా ఇందిరమ్మ రాజ్యంలో మీదున్న ప్రేమందో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అదే రకంగా ఉండే విధంగా నడుచుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీల్లో అనేక హామీలను నెరవేర్చాము. రాబోయే 4 ఏళ్లలో కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది అనేటువంటి మాటని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో నరసింహరావు, ఏబన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.